జై శ్రీరామ్. ఇది బాలభక్త విద్యానగర్ ఆంజనేయ స్వామి దేవాలయం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటిది. ఇక్కడ ఈ గుడిలో దాదాపు ఇక్కడ సత్సంగత కార్యక్రమం అనేటువంటిది ఒకటి నిర్వహిస్తున్నారు భక్తులు. ప్రతి మంగళవారం భక్తులు ఇక్కడికి వచ్చి భగవంతుని యొక్క రామభజన చేస్తారు. ఎంతో భక్తిపూర్వకంగా ప్రతి మంగళవారం ఇక్కడ స్వామివారి యొక్క భజన కీర్తన చేస్తారు. భజన చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిర్మలతత్వం. ఆ నిర్మల తత్వం అనేది మనకు కలుగుతుంది. ఎవరికైతే అంటే భగవంతుని యొక్క నామస్మరణ ఉచ్చరించడం వల్ల ఏమవుతుంది అంటే భగవంతుని యొక్క నామము నోరారా ఉచ్చరించడం వల్ల మనకు కలిగేటువంటిది ఎంతో ఆనందం కలుగుతుంది. మనిషికి కావాల్సింది ఏంటిది? సంతోషం, ఆనందం. అంటే మానవుడు పడుతున్నటువంటి దుఃఖం బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే మానవుడు సంసార జీవి కాబట్టి సంఘంలో ఉంటాడు, కాబట్టి రాజయోగంలో ఉంటాడు. కాబట్టి ఆ రాజయోగంలో ఉన్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు మనిషికి కావాల్సింది ఏంటిది? ప్రశాంతత. ఆ ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? గుడిలో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? గుడిలో దొరుకుతుంది. కాబట్టి ఆ గుడికి వచ్చి ఏదో ఆ భగవంతుని మీద భక్తిపూర్వకంగా ఆ భగవంతుని నామస్మరణ చేస్తారు. అందువల్ల భగవంతుడి యొక్క అనుగ్రహము వారి కుటుంబాలకు కూడా కలుగుతుంది. ఇదే విధంగా ఇక్కడ పెద్దలు సత్సంగత కార్యక్రమం చేయంగా కూడా పెద్దలను చూసి కూడా ఇది పిల్లలు కూడా మనని ఫాలో అవుతూ అంటారు. అదేవిధంగా మన సనాతన ధర్మం కూడా చెప్తున్నది అదే. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత ఇవన్నీ మనకు ఋషులు, యోగులు ఎంతో కష్టపడి మనకు ఈ విధంగా ఒకటి వారానికి 1 రోజో 2 రోజులో ఈ సత్సంగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మన పెద్దలు మనకు చూపించినటువంటి మంచి మార్గం ఇది. ఈ సన్మార్గం అన్నట్టు. ఈ సన్మార్గంలో మనం అందరం నడిచి మనం కూడా రాబోయే తరాలకు కూడా ఇటువంటి ఆ మంచి కార్యక్రమం భగవంతుని యొక్క నామస్మరణ, భగవంతుని యొక్క భజన తెలియజేయడానికి ఇది మంచిగా తోడ్పడుతున్నది. జై శ్రీరామ్, జై హనుమాన్. స్వామివారి యొక్క దేవాలయము గర్భగుడిలో అంజన్న ఇక్కడ ఎంత ముద్దుకున్నాడు. స్వామివారు ఎప్పుడు ఆంజనేయ స్వామి నిత్యము రామనామ సంకీర్తన చేసి తరించిండు. కాబట్టి ఎందుకంటే భగవంతుడు ఆంజనేయ స్వామి శ్రీరామ పాదములను, సీతమ్మ తల్లి యొక్క పాదములను నమ్మినటువంటి వాడు. రాముడే దేవుడు అంటే రామనామాన్ని, రామచంద్రమూర్తిని గుండెలోపట, సీతారాములను గుండెలోపట చూపించినటువంటి పరమ భక్తుడు. ఆ విధంగా మనకు ఆదర్శవంతుడైండు. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఆంజనేయ స్వామిని కూడా ఆచరిస్తే ఏమవుతుంది? మనకు ఉన్నటువంటి బాధలు, దుఃఖాలు అన్నీ వస్తాయి, భయములు అన్నీ తీరిపోతాయి, మనకు ఆనందం, సంతోషం కలుగుతుంది. జై శ్రీరామ్. రామనామాన్ని లోకానికి సాటి చెప్పినటువంటి పరమభక్తుడు మన ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్. సీతమ్మ తల్లి దుఃఖము తొలగించినటువంటి వాడు, లక్ష్మణుని యొక్క ప్రాణములు కాపాడినటువంటి వాడు. అంటే మిత్రుని పట్ల ఏ విధంగా ఉండాలి, ధర్మం పట్ల ఏ విధంగా ఉండాలి, భగవంతుని పట్ల ఏ విధంగా ఉండాలి, సేవకుని పట్ల ఏ విధంగా ఉండాలని చూపించినటువంటి పరమభక్తుడు మన ఆంజనేయ స్వామి. మహాశక్తివంతుడు. కానీ ఆయనకు ఎంత శక్తి ఉన్నా కానీ ఏమీ ఎరగనట్టే, ఏమీ తెలియని వాడు లెక్కలే అమాయకంగా ఉన్నటువంటి అంజన్న. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః.